అన్ని రకాల ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్న సీఎం రేవంత్ మాటలోని డొల్లతనం మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పాలనలో జీతాలు రాని ఉద్యోగుల దీనావస్థ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర వెల్లడైంది. 6 నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఇప్పించాలంటూ మంత్రి శ్రీధర్ బాబు కాళ్లు మొక్కాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ లక్ష్మణ్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో 9 మంది కాంట్రాక్ట్ గేట్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు కాళ్లు మొక్కి జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు కాళ్లు మొక్కి తమకు జీతాలు ఇప్పించాలని వేడుకున్నారు అక్కడి ఉద్యోగులు. మా ప్రతినిధి ఉమేష్ మరింత సమాచారం ఇస్తారు. ఉమేష్, శ్రీధర్ బాబును ఏమని వేడుకున్నారు? వాళ్ళకి ఎప్పటి నుంచి జీతాలు రావట్లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు? గుడ్ మార్నింగ్ రాజేష్. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏదైతే పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు మాకు గత 6 నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ, తాము ఏదైతే ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉందంటూ ఏదైతే ఆపరేటర్ కాళ్ళు మొక్కడం, ఏదైతే లక్ష్మణ్ కాళ్ళు మొక్కారో వివరాలకు వెళ్ళినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలనలో వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు నిన్న సాయంత్రం ఆదిలాబాద్ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే డాక్టర్ మక్కాన్ సింగ్ కూడా మంత్రి శ్రీధర్ బాబుతో ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలన వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన తో పాటు అవుట్ లో కూడా ఎంతో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అదైతే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆ ప్రాజెక్టు పై నుండి అడుగుతుండగా ఏదైతే అక్కడికి వచ్చిన ఏదైతే ఆపరేటర్ సార్ మాకు 6 నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు, ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉంది, దయచేసి ప్రతి నెల జీతాలు ఇచ్చేలా చూడండి అంటూ ఏదైతే ఆ గేట్ ఆపరేటర్ లక్ష్మణ్ మంత్రి కాళ్లపై పడి వేడుకున్నాడు. అయితే హాజీపూర్ మండలం గుడిపేటలో మంత్రి శ్రీధర్ బాబుకు రావడంతోనే హఠాత్తుగా కూడా అక్కడ పోలీసు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే లక్ష్మణ్ మంత్రి శ్రీధర్ బాబును వేడుకున్నారు. అయితే గత 2 రోజులుగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కు సంబంధించి 9 మంది కాంట్రాక్ట్ గేట్ ఆపరేటర్లు, అలాగే ఎలక్ట్రీషియన్ గా కూడా వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అటు గేట్ ఆపరేటర్లు గాను అలాగే ఎలక్ట్రీషియన్ గాను వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్నారు. దాదాపు 6 నెలలుగా కూడా తమకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదంటూ, తాము ఏదైతే ఆ 7 కూడా జీతాలు రాక కూడా తనకు తీవ్ర ఇబ్బందులకు వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. బట్ ఆ మంత్రి మరి వాళ్ళకి ఆన్సర్ చేశారా? ఎస్, ఆ జీతాలు ఇప్పిస్తాం అనేది ఏమన్నా చెప్పారా? మంత్రి ఆన్సర్తో వీళ్ళు సాటిస్ఫై అయ్యారా? ఏం చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు అక్కడ? ఏదైతే వినతి పత్రం లక్ష్మణ్ మంత్రి శ్రీధర్ బాబు ఇవ్వడంతోనే ఏదైతే వినతి పత్రం సంబంధించిన చూసి తనను విషయం ఏంటని అడగడంతో లక్ష్మణ్ కూడా సార్ మనకు గత 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏదైతే మేము అందరం ఆపరేటర్లు కానీ ఎలక్ట్రీషియన్ గాను 2 కూడా విధులు నిర్వహిస్తున్నాం, జీతం రాక ఇబ్బంది అవుతుంది సార్ అంటే తప్పకుండా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, మీ జీతాలు కూడా త్వరలోనే మీకు అందేలా చేస్తామంటూ శ్రీధర్ బాబు హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి శ్రీధర్ బాబు ఏదైతే మంత్రికి బయలుదేరడం జరిగింది. రాజేష్, థ్యాంక్ యూ ఉమేష్.